హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన అమరావతి అండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది మొత్తం వచ్చేసి ఏంటి ఖాళీ స్థలం చూపిస్తున్నారని చూస్తున్నారు కదా. ఇది ఖాళీ స్థలం కాదండి, మన సీడాక్సిస్ రోడ్డు పక్కన ఈ అమరావతికి సంబంధించి ఒక అప్గ్రేడ్ చేయడం కోసం ఒక మెట్ అన్నమాట ఇది. దీనిలో ఏంటంటే మనకి 5 బ్యాంకులకి అయితే స్థలం అనేది కేటాయించారండి. ఆ స్థలం మొత్తం మీకు చూపిస్తా. ఇప్పుడు 5 బ్యాంకులు ఏంటనేవి కూడా చూపిస్తా క్లియర్గా. సార్ ఇక్కడ చూడండి, ముందుగా ఎస్బీఐ బ్యాంక్ అన్నమాట. చూడొచ్చు, ఇదంతా ఎస్బీఐ బ్యాంక్ కోసం అయితే ఈ సైట్ అనేది ఖరారు చేశారండి. మొత్తం వచ్చేసి 3 ఎకరాలు అనమాట. ఈ ఎస్బీఐ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ అండి మన అమరావతిలో. అలాగే ఇంకా 5 బ్యాంకులకి అయితే స్థలం కూడా కేటాయించడం అయితే జరిగిందనమాట. ఒక్కొక్క బ్యాంకుకి వచ్చేసి 25 సెంట్లు అండి. దీని ఈ ఎస్బీఐ బ్యాంక్ ఒక్కదానికే 3 ఎకరాలను అయితే కేటాయించారనమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ ఫెన్సింగ్ వేసిన యార్డ్ అంతా, ఈ సైట్ అంతా వచ్చేసి ఎస్బీఐ కోసం కేటాయించారనమాట. ఆల్రెడీ వాళ్ళ సైన్ బోర్డ్స్ కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. ఈ సైట్ బిలాంగ్స్ టు ఎస్బీఐ అని చెప్పి, అదిగోండి కనిపిస్తుందా, ది సైట్ బిలాంగ్స్ టు ఎస్బీఐ అని చెప్పి వీళ్ళైతే ఆల్రెడీ పనులు అనేవి భూమి పూజకి అయితే సిద్ధం చేస్తున్నారండి. అలాగే ఈ ఇచ్చిన 5 బ్యాంకులు ఏంటి ఏంటి అనేవి మొత్తం మీకు చూపిస్తా. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి ఈ చుట్టూ ఫెన్సింగ్ కి సంబంధించి కొన్ని వర్కులు అయితే జరుగుతున్నాయండి. అలాగే ఈ సీడాక్సిస్ రోడ్డు పక్కనే అయితే ఈ బ్యాంకులన్నిటికీ ల్యాండ్ అనేది కేటాయించారనమాట. అది మొత్తం మీకు చూపిస్తాను. బ్యాంకులన్నీ పక్క పక్కనే ఉంటాయండి. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంక్, ఇవన్నీ అయితే మనకి ల్యాండ్ కేటాయించారనమాట. అది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తా. మీరైతే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన అమరావతి ఛానల్కి ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే నేను చాలా ఇదిగా అయితే ఈ వీడియోలన్నీ కొంచెం ఇన్ఫర్మేటివ్గా తెలుసుకోవడం కోసం అయితే తెలుసుకొని అయితే మీకోసం చేస్తున్నాను అనమాట. మీరైతే మనకి సపోర్ట్ చేయాలి అనుకుంటే, మన అమరావతిలో జరిగే ప్రతి పని మీ ఫోన్ ద్వారా మీరు చూడాలి, ఎక్కడున్నారో అక్కడే ఉండి చూడాలనుకుంటే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. మీరున్న సాటకే అమరావతిలో పనులు ఏం జరుగుతున్నాయి అనేది క్రిస్టల్ క్లియర్గా మీకైతే చూపిస్తాను అనమాట. చూస్తున్నారు కదండి, ఇదంతా ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించిన సైట్ అనమాట. మొత్తం చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి అక్కడ దారి ఉంది కదండి, దానిలో నుంచి వెళ్ళి మీకు ఇతర బ్యాంకులకి కేటాయించిన స్థలాన్ని కూడా నేను మీకు చూపిస్తా. అది కూడా చూద్దాం వెళ్ళి. ఇదిగోండి, ఆల్రెడీ వీళ్ళంతా ఈ సిమెంట్ దీన్ని పోసుకొని అయితే మొత్తం రెడీ చేసుకున్నారనమాట. కాంక్రీట్ చిప్స్ పొడిని అయితే పోసారనమాట. మొత్తం భూమి పూజకి అయితే రెడీ చేశారు. మనకైతే ఒకసారి అటువైపు కొంచెం బురద, మీకు ఇటువైపు నుంచి వెళ్ళి చూపిస్తాను. అది ఎన్ని బ్యాంకులకి ల్యాండ్ ఏంటి, ఎక్కడ ఉన్నాయి బ్యాంకులు, లైన్గా వరుసగా ఉన్నాయండి ఈ బ్యాంకులన్నీ. అవి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇప్పుడు చూస్తుందంతా ఎస్బీఐకి ల్యాండ్ కేటాయించిన సైటు. చూపించిందే చూపిస్తున్నాను కదండి, మీకు క్లియర్గా చూపిద్దామని. ఈ సైట్ మొత్తం చూస్తారు అని ఒక్క 10 సెకండ్సే కదండి, ఏముందని చెప్పి అలా చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే నేను ఎస్బీఐ బ్యాంకులో నుంచి డైరెక్ట్గా ఇంకో బ్యాంకులో, బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి అయితే వచ్చాను అనమాట. చూస్తున్నారు కదా వాళ్ళ సైన్ బోర్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఒకసారి మీకు అది అటువైపు నుంచి చూపిస్తా. మందైతే తెనాలండి. మనం అక్కడ నుంచి వచ్చి ఈ క్యాపిటల్లో జరిగే పనులు చూపిద్దాం అనే దీంతో అయితే నేను వీడియోలు అనేవి తీయడం అయితే మొదలు పెట్టాను అనమాట. ఇదిగోండి, చూస్తున్నారు కదా, మనం డైరెక్ట్గా ఎస్బీఐలో నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి అయితే వచ్చేసాం అనమాట. ఇదిగోండి, బ్యాంక్ ఆఫ్ బరోడా కమ్మింగ్ సూన్ అనే సైన్ బోర్డు అయితే పెట్టారనమాట వీళ్ళు. అలాగే ఫ్లాగ్స్, వీటికైతే 25 సెంట్లు అనేది కేటాయించారండి ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి. ఇంకొకటి మంచి పాయింట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇదిగోండి, ఇలాగా చెట్లనైతే నరకట్లేదండి, నరికి పడేయడం అయితే జరగట్లేదు అనమాట. చెట్లని జాగ్రత్తగా తీసి వేరే ప్రదేశంకి, అంటే ఈ చెట్లతో అవసరమైన ప్రదేశం అయితే వాటిని షిఫ్ట్ చేస్తున్నారనమాట. చాలా బాగా అనిపించిందండి నాకైతే. అసలు చాలా మంచి ఇదనమాట. అందులో కూడా మనకి ఇది వేప చెట్టు అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వేప చెట్టుతో మనం, ఎందుకంటే అది ఒక మంచి శుభసూచకమైన చెట్టు కాబట్టి
అందుకని వాటిని అయితే షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. ఏ చెట్టుని నరకట్లేదండి, అన్నిటినీ జాగ్రత్తగా షిఫ్టింగ్ అనేది చేస్తున్నారు. ఇదిగోండి నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇండియన్ బ్యాంక్లోకి అయితే ఎంటర్ అవుతున్నా. ఇదిగోండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇండియన్ బ్యాంక్, మనం అయితే ఇండియన్ బ్యాంక్లోకి అయితే వచ్చేసాం. అదిగోండి చూస్తున్నారు కదా, దిస్ సైడ్ బిలాంగ్స్ టు ఇండియన్ బ్యాంక్. వీళ్ళు ఒక సైడ్ బోర్డు అయితే వేసారండి. అమరావతిలో ఇంకొన్ని రోజుల్లో మనం ఈ బ్యాంక్స్ అన్నిటిని ఒకేసారి మెయిన్ బ్రాంచెస్ అయితే చూడబోతున్నాం. ఇదిగోండి వీళ్ళు కూడా భూమి పూజకు అయితే సిద్ధం చేస్తున్నారు అనమాట. అలాగే మీరు ఈ బ్యాంక్ చూసారు కదండి, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా యూనియన్ బ్యాంక్లోకి అయితే ఎంటర్ అవుతామండి. యూనియన్ బ్యాంక్కి సంబంధించి అక్కడ ఫెన్సింగ్ అయితే వేసారు కదండి, అదే యూనియన్ బ్యాంక్ అనమాట. ఇది ఒక 25 సెంట్స్ అండి, ఇది ఒక 25 సెంట్లు అనమాట. ఈ 4 బ్యాంకులకి కలిపి 25 సెంట్లను అయితే కేటాయించారనమాట. ఒక చిన్న మిస్టేక్ అండి, ఇప్పుడు మనం నడుస్తుంది వచ్చేసి ఆ బ్యాంకులకి దారి కాదండి, ఇదే వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఈ సైట్ మొత్తం బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించండి. ఆల్రెడీ ఇక్కడ కూడా ఒక చెట్టుని షిఫ్ట్ చేయడం కోసం రెడీ చేశారు, చూడొచ్చు మీరు. చాలా జాగ్రత్తగా చెట్లని అయితే, ప్రకృతిని చాలా జాగ్రత్తగా అయితే కాపాడుతున్నారండి. ఈ పనులు జరిగే క్రమంలో ఏ వడ్డు వచ్చినా కానీ వాటిని తీసి పక్కన వేరే సైట్లో అంటే వేరే ప్రదేశంలో నాటడం కానీ ఏదో ఒకటి చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ సైట్ అంతా వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి సైట్. ఆ పక్కన వచ్చేసి అది ఇండియన్ బ్యాంక్ అనమాట. ఎక్కడా కన్ఫ్యూజ్ లేదండి, నేను మీకు మొత్తం క్లారిటీగా 5 బ్యాంకులను ఒకసారి మీకు చూపిస్తా ఇక్కడ నుంచి. ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చేసాం యూనియన్ బ్యాంక్లోకి అనమాట. యూనియన్ బ్యాంక్ సైట్ ఇదిగోండి, వాళ్ళ నేమ్ సైన్ బోర్డు కూడా ఉంది. ఇదిగోండి ఇదే అనమాట యూనియన్ బ్యాంక్. ఇది ఫెన్సింగ్ వేసింది వచ్చేసి కెనరా బ్యాంక్ అండి. ఇది మొత్తం కెనరా బ్యాంక్ అనమాట. 25 సెంట్లతో కెనరా బ్యాంక్ అయితే సైట్ కేటాయించారనమాట. అలాగే మనం సీడాక్సిస్ రోడ్లో పనులు జరగడాన్ని కూడా చూడొచ్చండి మీరు. అదిగోండి జేసీబీతో ఇక్కడ వాటర్ లైన్స్ సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. అక్కడ వర్కర్లను కూడా చూడొచ్చు మీరు. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూనే ఉంటాండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి బ్యాంక్స్ అన్ని చూపిస్తా. ఇది వచ్చేసి యూనియన్ బ్యాంక్ అండి. ఈ సైట్ మొత్తం వచ్చేసి ఈ సైట్ ఉంది చూసారా, వీళ్ళు ఫెన్సింగ్ నిర్మించారు. అది వచ్చేసి కెనరా బ్యాంక్ అనమాట. అదిగోండి లోపల సైన్ బోర్డు. అలాగే వచ్చేసి ముందు వైపు ఈ ఫ్లాగ్స్ ఉన్నాయి చూసారా, ఈ సిమెంట్ మిశ్రమ చిప్స్ పొడి కూడా పోస్తుంది, అది వచ్చేసి ఇండియన్ బ్యాంక్ అండి. ఇంకోటి నేను మీకు చూపిస్తాను, అది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఇదిగోండి ఆ సైట్ మొత్తం బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. వాళ్ళు ఇంకా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయలేదు, ఫ్లాగ్స్ కూడా పెట్టలేదు, ఒక సైన్ బోర్డుని అయితే పెట్టారనమాట. చివర చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే మీకు 5 క్లియర్గా చూపిద్దామని, అంటే నేను చెప్పడంలో కన్ఫ్యూజ్ ఉన్నా, మీరు చూడటంలో కన్ఫ్యూజ్ ఉన్నా, క్లియర్గా చూస్తారు కదా అని చూపిస్తున్నా అండి మళ్ళా. ఇది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది వచ్చేసి ఇండియన్ బ్యాంకు, అది వచ్చేసి యూనియన్ బ్యాంకు, ఇది వచ్చేసి కెనరా బ్యాంకు, అది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆ ఫ్లాగ్స్ చూడొచ్చు మీరు. ఇక ఎట్ లాస్ట్ ఫైనల్గా వచ్చేసి పెద్ద బ్యాంకు ఎస్బీఐ అనమాట. ఇది చాలా పెద్ద 3 ఎకరాలండి. ఈ బ్యాంకులు ఉన్న ల్యాండ్ అంతా ఇంకా ఎస్బీఐ ఒక్క బ్యాంకే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఒక కొత్త అప్డేట్ అండి, ఒక అడుగు ముందుకి 2.0లో ఫస్ట్ స్టెప్ ఈ బ్యాంక్స్కి స్థలం కేటాయించడం అనమాట. అలాగే అమరావతిలో చాలా పనులు జరుగుతున్నాయండి. ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా మీ ముందుకైతే తీసుకొస్తా. మీరు ఎక్కడున్నారో అక్కడే మీ ఫోన్లో ఉండి చూసేటట్టుగా మీకైతే
నేను తీసి చూపిస్తా అండి. మీరైతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని నేను ఆశిస్తున్నా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.